నేను ఎంఈఓగా రిటైర్ అయినాను. నాకు 83 సంవత్సరాల వయసు. చిల్డ్రన్ పార్క్ దగ్గర సాయిబాబా గుడి ఎదురు వీధిలో రామజీనగర్ 4వ వీధిలో కాపురం ఉంటున్నాను. 9/8/24వ తేదీన కోటేశ్వరరావు అని చెప్పని ఒక ఆయన వచ్చి స్రవంతి టీవీ ఛానల్ పెట్టుకుంటానని చెప్పని బాడుకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో బాడుకు అడిగాడు. తర్వాత ఆయన 2/9/24 అంటే 15 రోజుల లోపలనే కల్లూరు లక్ష్మీరెడ్డి అని చెప్పని ఆమె లేడీకి ఆమెకు అప్పగిచ్చాడు. ఎందుకని అడిగితే స్రవంతి టీవీ సీరియల్ ఛానల్ ఆమెదేను అని చెప్పాను అన్నాడు. ఆమె ఉన్న తర్వాత గుంటూరు ఉన్నది, కాపురం వేరే చోటు ఆమె వెంకయ్య స్వామి గుడి దగ్గర సరస్వతి నగర్లో కాపురం ఉంటుంది. అయితే నీకెందుకమ్మా ఇక్కడ నేను అడిగితే నేను ఇక్కడ స్రవంతి టీవీ సీరియల్ పెట్టుకుంటాను అని చెప్పి అడిగింది. పెట్టుకొని ఉంటూ 9/9/2024వ తేదీన ఆమె వచ్చి నాకు నా భార్య ఇద్దరి కాళ్ళ మీద పడి దండాలు పెట్టి నేను ముండమొప్పిని భర్త లేడు, నాకు 4,97,86,406 రూపాయల నుంచి నా అకౌంట్కి పడింది. పడితే ఆర్బీఐ వాళ్ళు ఆపేశారు దాన్ని. కాబట్టి కొన్ని ఫేక్, అంటే అప్పుడు నాకు ఫేక్ అని తెలియదు, కొన్ని చలాన్స్ చూపించిన తర్వాత దాని పక్కన ఆదిత్య అని చెప్పని నేను నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈ ఆదిత్య అనే అతనికి సినిమా తీసి ఆదిత్య T20 లవ్ స్టోరీ అని సినిమా చేశాను. డబ్బులన్నీ దానికి ఖర్చు పెట్టాను. దాదాపు ఆస్తి అయితే 200 కోట్లకు ఆస్తి ఉంది అని నమ్మబలికింది. నేను పిచ్చితనం కానీ ఏమన్నా కానీ నమ్మాను. నేను పొరపాటు పడ్డాను నిజమేనని. ఆ చలాన్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఎంబ్లం చూసి నేను నిజమే అని చెప్పి నమ్మాను. తర్వాత తెలుసుకోలేదు, డబ్బులు అంతా ఇస్తూనే ఉన్నాను. ఇస్తూ ఉంటే తీసుకొని ఆర్టీజీఎస్ ద్వారా పంపించాను. నేను దాదాపు 70 లక్షల దాకా ఆర్టీజీఎస్ ద్వారా పంపించాను. ఇంకవతల కొంత డబ్బులు మళ్ళా గోల్డ్ లోన్ పెట్టి కూడా పెట్టాను. పెట్టి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఆడిటర్ని పెట్టి, ఆడిటర్ రవిచంద్ర అతను గూడూరు, అతను ఎక్కడే ఉంటాడు అని చెప్పి పెట్టి ఆ రవిచంద్ర తినేశాడు, 30 లక్షలు తిన్నాడు, అందువల్ల పొరవ కట్టాల్సి వచ్చింది అని చెప్పని ఆ 30 లక్షలు పొరవబడ్డాయి అని చెప్పానంటే నేను గోల్డ్ లోన్ పెట్టి ఏమి లేకుండా పాపర్ అయిపోయి చేతి డబ్బులన్నీ పెట్టేసుకుని పెన్షన్ మీద బతుకుతున్నాయి. ఇప్పుడు అది నా పరిస్థితి. బాడుగ లేదు, ఏమి లేదు. 16 నెలల బాడుగ కూడా ఎగ్గొట్టేటప్పుడు మానేసింది. ఏమైంది అని అంటే ఆ రవిచంద్ర 30 లక్షలు తిన్నాడు. అందువల్ల ఆమెకు నాకు ఒక గ్యాంగ్ ఉంది, దాదాపు 7-8 మంది. అప్పుడు చెప్పింది గ్యాంగ్ ఉందని. ఆమె గ్యాంగ్ ఉండే సంగతి నాకు తెలియదు. అప్పుడు చెప్పి మా పిల్లకాయలు పోయి ఆ రవిచంద్రను కొట్టారు. అడిగారు ఏమైంది, ఆ డబ్బులు ఎందుకు తిన్నావు, అవన్నీ కట్టమని చెప్పని అడిగితే వాళ్ళు కొట్టారు. కొట్టి వాడేదో బూతు మాట అన్నాడని చెప్పని కొట్టారు, చంపేశారు. చంపిన తర్వాత అది కేసు అయింది. రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. అది దాంట్లో ప్రేరణ, వాళ్ళని అతను చంపడానికి ప్రేరణ నీ పేరు ఉంది, నీ బంధువుల పేర్లు ఉన్నాయని చెప్పని ఎట్లా తెలుసుకోవడదో మా అందరి పేర్లు పెట్టుకొని చెప్పిందట. చెప్పి అవన్నీ కనపడినట్టు చేసి స్టేషన్ నుంచి నాకు ఒక ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడని చెప్పి చేయించింది. ఆయన చేసి నీకు ఎట్లా తెలుసు ఇవంటే నేను టీచర్గా రిటైర్ అయినాడమ్మా, నాకు తెలియదండి, నాకు తెలియదు, నాకేమీ తెలియదు, ఈమె వాడుకుంది, అంతవల్ల అంతే ఈమె ఈ లక్ష్మీరెడ్డి తెలుసు నాకు, అంతకంటే ఇంకా నాకు ఏమీ తెలియదు. సరే పెట్టాయి అన్నాడు ఆయన పెట్టాయి అన్నాడు. ఆయన సిఐఓ మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి చేతనో ఫేక్ గా చేయించిందో తెలియదు నాకు. తర్వాత లేట్ గా తెలుసుకో